బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుండి వరుసగా వస్తున్న బెదిరింపుల గురించి మనందరికీ తెలిసిందే. ఆ వ్యవహారం ఇంకా సద్దుమణగక ముందే ఇప్పుడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ వంతు వచ్చిందా? అవును, సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక పోస్ట్ మరియు ఆడియో క్లిప్ బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జైల్లో ఉన్న లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అర్జు బిష్నోయ్ పేరుతో అమీర్ ఖాన్ కు నేరుగా టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ బెదిరింపులు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆ ఆడియోలో ఏముంది? లవ్ జిహాద్ అంటూ అమీర్ ఖాన్ కు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? అమీర్ మూడో పెళ్లికి ఈ బెదిరింపులకు ఉన్న సంబంధం ఏంటి? ఈ వ్యవహారంపై పోలీసుల స్పందన ఎలా ఉంది? ఈ రోజు వీడియోలో ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. కలకలం రేపుతున్న ఆడియోలో ఏముంది? సోషల్ మీడియాలో నిప్పులా వ్యాపిస్తున్న ఈ వైరల్ పోస్ట్ లో ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి అర్జు బిష్నోయ్, రెండవది టైసన్ బిష్నోయ్. ఈ పేర్లతో ఉన్న అకౌంట్ల నుండి అమీర్ ఖాన్ కు డైరెక్ట్ గా ఒక సీరియస్ వార్నింగ్ జారీ అయింది. ఆ పోస్ట్ సారాంశం చూస్తే ఎవరికైనా షాక్ తగలక మానదు. అందులో ఏముందంటే, దేశంలో లవ్ జిహాద్ పేరుతో మన సంస్కృతికి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అమీర్ ఖాన్ లాంటి వ్యక్తులను మేం సహించే ప్రసక్తే లేదు. సినీ స్టార్డమ్ అనే ముసుగులో దాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి చర్యలను ప్రోత్సహించే వారి అహంకారాన్ని ఎలా అణచివేయాలో మాకు తెలుసు. ఇలాంటి వారికి త్వరలోనే సరైన సమాధానం చెబుతాం. కేవలం టెక్స్ట్ రూపంలోనే కాకుండా ఇదే పేరుతో ఒక ఆడియో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఆడియోలో మాట్లాడుతున్న వ్యక్తి అర్జు బిష్నోయ్గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. మా సంస్కృతికి విరుద్ధంగా జరిగే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టాం. అమీర్ ఖాన్ కు ఆయనకు మద్దతుగా నిలిచే వారికి ఇదే మా ఫైనల్ వార్నింగ్. మీరు ఎక్కడ కనిపించినా సరే జీవితాంతం గుర్తుండిపోయేలా బుద్ధి చెబుతాం అంటూ ఆ ఆడియోలో తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. సడన్ గా బిష్నోయ్ గ్యాంగ్ పేరుతో అమీర్ ఖాన్ పై ఇంత కోపం ఎందుకు వచ్చింది? దీని వెనుక ఉన్న ట్రిగ్గర్ పాయింట్ ఏంటి అని ఆరా తీస్తే ప్రధానంగా ఒక విషయం తెరపైకొస్తోంది. అదే అమీర్ ఖాన్ మూడో వివాహం. ఇటీవల అమీర్ ఖాన్ గౌరీ స్ప్రాట్ ను మూడో వివాహం చేసుకున్నారనే వార్తలు నెట్టింట తీవ్రంగా చర్చనీయాంశమయ్యాయి. ఈ పెళ్లి నేపథ్యంగానే సోషల్ మీడియాలో ఒక వర్గం ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం మొదలుపెట్టింది. దీన్ని లవ్ జిహాద్ కోణంలో చూపిస్తూ హిందూ సంస్కృతిని ఉద్దేశపూర్వకంగా కించపరుస్తున్నారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో ఈ వివాదాన్ని ఆసరాగా చేసుకుని అర్జు బిష్నోయ్ పేరుతో ఈ ఆడియో మరియు పోస్టులు బయటకు రావడం కలకలం సృష్టిస్తోంది. మరి ఇంత పెద్ద స్టార్ హీరోకి నేరుగా చంపేస్తామంటూ బెదిరింపులు వస్తే పోలీసుల యాక్షన్ ఎలా ఉంది? ఈ వ్యవహారంపై పోలీసులను సంప్రదించగా వారు ఒక కీలక విషయం వెల్లడించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టులు, ఆడియోల గురించి తమ దృష్టికి వచ్చినప్పటికీ అమీర్ ఖాన్ తరపు నుండి గాని ఆయన సిబ్బంది నుండి గాని ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు తమకు అందలేదని స్పష్టం చేశారు. ఎవరైనా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇస్తేనే ఈ వ్యవహారంపై అధికారికంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు అంటున్నారు. అసలు ఆడియోలో మాట్లాడింది నిజంగా లారెన్స్ బిష్నోయ్ సోదరుడు అర్జు బిష్నోయేనా, లేక ఎవరైనా ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి పబ్లిసిటీ కోసం ఈ పని చేశారా అనేది ప్రామాణికతను నిర్ధారిస్తే కానీ చెప్పలేమని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కేసులో బిష్నోయ్ గ్యాంగ్ వ్యవహరించిన తీరు చూసిన తర్వాత బాలీవుడ్ లో ఏ చిన్న బెదిరింపు వచ్చినా వణికాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అమీర్ ఖాన్ టార్గెట్ గా వచ్చిన ఈ వార్నింగ్స్ నిజమైనవా లేక కేవలం ఇంటర్నెట్ రూమరా అన్నది అమీర్ ఖాన్ టీం పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాతే తేలనుంది. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ అభిప్రాయం ఏంటి? సినీ తారల వ్యక్తిగత జీవితాలను, వివాహాలను ఇలాంటి సున్నితమైన అంశాలతో ముడిపెట్టి బెదిరింపులకు పాల్పడడం కరెక్టే అంటారా? అసలు ఈ ఆడియో వెనక ఎవరు ఉండి ఉంటారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఫిల్మీ గాసిప్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.